Hi friends, SSC CHSL Tier 1, question paper number 98. This is the question number 1, cupidity. Cupidity means nothing but greed. Cupidity means greed for money or greed for something. Yes, fear endemic idea on the friendship and idea on the. So that cupidity means that is greed. That is third one. Question number 2, captivated. Captivated means captivated by something. That one we can go with attract. Opposite word కావాలి మనకి. Opposite word distract. Attract opposite word distract అవుతుంది. Obscure గా ఉంది అంటే అర్థము that is not known. రిలీజ్ అంటే మీకు తెలుసు. ఇంప్రెషన్ అంటే ప్రెజెంట్ లో పెట్టడం అని తెలుసు. సో దట్ క్యాప్టివేట్ అనే పదానికి అర్థం అట్రాక్ట్ అయినప్పుడు ఆపోజిట్ వర్డ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, క్లాండస్టైన్ CLANDESTINE సీక్రెట్ మీటింగ్ అని అర్థము. దట్ ఈస్ క్లాండస్టైన్. స్పెల్లింగ్ ఎర్రర్ అడుగుతున్నాడు. సెకండ్ వన్ ఒకసారి చదువుకోండి మిత్రమా. CLANDESTINE క్లాండస్టైన్. That is the spelling error. The right one is clandestine. It is a secret meeting. Question number 4. Can I have a loaf of bread, correct? And a jam jar. What is the wrong in it? Can I have a loaf of bread and a jam jar? Very good. A jar of jam anala baba bagoledu. A jam jar, correct? So that no error. Question number 5. Now that I am back at work, I have beginning to feel much better. Now that I am back at work అంటున్నాడు. I have beginning కాదు నాన్న. have తర్వాత V3 రావాలి. That is begun. I have begun to feel. began. have plus V3 అనేది ఒక రూల్. have plus V3. have plus V3 తీసుకున్నప్పుడు have plus V3 means have plus V3, has plus V3, had plus V3, having plus V3. So that I have beginning కాదు, I have begun. began. Question number 6. The artist plainly a better critic than painter destroyed what made over 10 years అన్నాడు. ఓవర్ ఫర్ 10 years కానీ కరెక్టే, కానీ వాట్ మేడ్ అన్నప్పుడు ఓవర్ ఫర్ 10 years అన్నాడు కాబట్టి పర్ఫెక్షన్ రావాలి. ద ఆర్టిస్ట్ ప్లెయిన్లీ ఎ బెటర్ క్రిటిక్ దాన్ పెయింటర్ డిస్ట్రాయిడ్ ఏదైతే తయారయ్యిందో అన్నాడు. కావున వాట్ హ్యాడ్ మేడ్ ఓవర్ ఫర్ 10 years. వాట్ హీ మేడ్ కాదు, వాట్ హీ హ్యాడ్ మేడ్. ఎస్, వాట్ హీ హ్యాడ్ మేడ్, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 7. నెవర్ గివ్ యువర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వద్దు అంటున్నాడయ్యా అంటే దట్ ఈజ్ ఏ కోల్డ్ ఆర్మ్ కాదు, కోల్డ్ ఎల్బో కాదు, కోల్డ్ షోల్డర్. ఎప్పుడు కూడా ఎవరికి హ్యాండ్ ఇవ్వద్దు అంటున్నాడు. సహాయం చేస్తానన్నప్పుడు పూర్తిగా నిలబడాలి తప్ప మధ్యలో వదిలిపెట్టద్దు. డోంట్ గివ్ దెమ్ ఏ కోల్డ్ షోల్డర్. మై మదర్ అప్సెట్ ద కెటిల్ ఆఫ్ బాయిలింగ్ వాటర్. బాయిల్ అవుతున్న వాటర్ కెటల్ చేత్తో పట్టుకు వెళ్తున్నప్పుడు అప్సెట్ అయింది. దాని వలన ఆమె చెయ్యి ఏమైందయ్యా అంటే బర్న్ అయింది అని చెప్పాలి, కాలిపోయింది. ఒక లిక్విడ్ పడి కాలినప్పుడు స్కాల్డెడ్ అంటారు. స్కోల్డెడ్ అంటే తిట్టడం. స్కార్చ్డ్ అనే పదాన్ని కూడా కాలిపోవడానికే వాడతాం, కానీ వాటర్కి వాడం, అంటే లిక్విడ్కి వాడం. వూండెడ్ కాదు, దట్ ఈజ్ స్కాల్డెడ్. స్కాల్డెడ్ అంటే ఒక టీ ఒంటి మీద పడి కాలిపోయింది, వాటర్ ఒంటి మీద పడి కాలిపోతుంది. అటువంటిప్పుడు దాన్ని ఏమంటారండి? స్కాల్డెడ్ అంటారు. ఎండలోకి బయటికి వెళ్ళినాం, విపరీతమైన ఎండగా ఉంది, స్కార్చింగ్. ఓకే, నా స్కోల్డెడ్ అంటే తిట్టడం. క్వశ్చన్ నెంబర్ 9.
హీజ్ రైటింగ్స్ ఆర్ బ్రూడెడ్ విత్ కాదు. బరస్ట్ ఇంటూ మిస్టేక్స్ కాదు, దట్ ఈస్ రిప్లెక్ట్ విత్ మిస్టేక్స్. దెర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్. బూస్టెడ్ కాదు, బూస్టెడ్ అంటే పొగడడం, బ్రూడెడ్ అంటే పుట్టుకు రావడం, బరస్ట్ ఇంటూ కాదు. కట్ ఏ సారీ ఫిగర్, ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం వాడేదో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తాడని, కానీ అటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఒక నాయకుడిని ఎన్నుకున్నాం అద్భుతంగా పరిపాలిస్తాడని, సరిగ్గా పరిపాలించలేదు. అటువంటి సందర్భంలో అంటాం కట్ ఏ సారీ ఫిగర్, పూర్ పెర్ఫార్మెన్స్. డిడ్ నాట్ స్టాండ్ స్ట్రైట్ కాదు, అపాలగైజ్డ్ ఫర్ హిజ్ రిమార్క్స్ కాదు, క్రియేటెడ్ ఏ రాంగ్ ఇంప్రెషన్ కాదు, మేడ్ ఏ పూర్ ఇంప్రెషన్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. టు టేక్ టు టాస్క్, ఎస్. టు టేక్ టు టాస్క్ అంటే ఫర్గివ్ హిమ్ కాదు. ఫర్గివ్ అంటే అర్థం ఏంటయ్యా? ఫర్గివ్ మీన్స్ వదిలిపెట్టడం, క్షమించడం. స్లాప్డ్ హిమ్ అంటే కొట్టడం. గేవ్ హిమ్ ఎక్స్ట్రా వర్క్ గా, దట్ ఈస్ రిప్రమాండెడ్ హిమ్, అతడిని మందలించడం, తిట్టడం. బ్రింగ్ టు లైట్, అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు అంటున్నాడు. తెలియని విషయాన్ని వెలుగులోకి తీసుకురావడాన్ని రివీల్డ్ అంటాం, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఏ జాబ్ క్యారీయింగ్ నో శాలరీ, శాలరీ లేనటువంటి జాబ్ని ఏమంటారండి? సో దట్ ఈజ్ కాల్డ్ ఆనరరీ, ఫస్ట్ ఆప్షన్. మెమెంటో అనేది జ్ఞాపిక, గుర్తుగా ఇచ్చేది. ఆనరోరియం అనేది అక్కడ ఇచ్చే శాలరీని ఆనరోరియం అంటాం. మెమోరాండమ్ అంటే మన యొక్క విజ్ఞప్తి. సో ఏ జాబ్ క్యారీయింగ్ నో శాలరీ ఇస్ కాల్డ్ ఆనరరీ జాబ్. యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ సంథింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అన్నారు, దట్ ఈస్ కాల్డ్ పిల్ఫరేజ్. పిల్ఫరేజ్ అంటే కొద్ది కొద్దిగా దొంగతనం చేయడం. మరి ప్లాగియారైజ్ స్టీల్ ద థాట్స్, ఆలోచనలను, ఐడియాస్ని, ట్యూన్స్ని, స్టోరీస్ని దొంగతనం చేయడాన్ని ఏమన్నారు? ఎస్. మరి పిల్లేజ్ అంటే ఏమిటండి? ఇది కూడా దొంగతనమే. రాబ్ ఏ ప్లేస్. ప్రొలిఫరేట్, ఓవర్ఫ్లో అవుతోంది అని అర్థం. అయితే యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ సంథింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ కాల్డ్ పిల్ఫరేజ్. ప్లాగియారైజ్ అంటే స్టీల్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. పిల్లేజ్ అంటే రాబ్ ఏ ప్లేస్. పెర్టైనింగ్ టు ద వెస్ట్, వెస్ట్ కి సంబంధించినది అన్నాడు, దట్ ఈజ్ ఆక్సిడెంటల్ అంటాం. టెర్రస్ట్రియల్ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎర్త్, ఎర్త్ కి సంబంధించింది. అండ్ ఓరియంటల్ అన్నాడు, దట్ ఈజ్ ఈస్ట్ కి సంబంధించింది. అండ్ సెలెస్టియల్, హెవెన్లీ, ఆకాశానికి సంబంధించింది. వెస్ట్ కి సంబంధించింది ఆక్సిడెంటల్, ఈస్ట్ కి సంబంధించింది ఓరియంటల్, టెరెస్ట్రియల్ అంటే ఎర్త్ కి సంబంధించి, సెలెస్టియల్ అంటే హెవెన్లీ, బియాండ్ ద స్కై, స్కై కన్నా పైన. పెర్టైనింగ్ టు ద వెస్ట్ ఆక్సిడెంటల్, ఈస్ట్ కి సంబంధించింది ఓరియంటల్, ఎర్త్ కి సంబంధించింది టెరెస్ట్రియల్, స్కైకి సంబంధించింది, హెవెన్ కి సంబంధించింది సెలెస్టియల్. As soon as arrived in home, I knew that something was wrong. తప్పండి. As soon as arrived home, by home కాదు, my home కాదు. As soon as arrived home, I knew that something was wrong. That is second option. Question number 17. Unfortunately, I did not pass in, లేదమ్మా ఇన్ తీసేయండి. I did not pass the examination. That is the third option. Unfortunately, I did not pass the examination. His powerful desire brought about his downfall. Powerful desire కాదండి, his desire for power, అధికారంలోకి రావాలనే కోరిక, brought about his downfall, his desire for power. Ramesh laid in the shade of the, no way. పడుకుని ఉన్నాడు, తనంత తానుగా పడుకుని ఉన్నాడు కాబట్టి లై యొక్క రెండవ రూపము లే, మూడవ రూపము లెయిన్. తనంత తాను పడుకుని ఉన్నాడు కాబట్టి లే వాడాలి నాన్న. లేదు, నువ్వు నీ మొబైల్ని టేబుల్ మీద పెట్టావు, నువ్వు నీ మొబైల్ని టేబుల్ మీద పెట్టావు అంటే నువ్వు తీసుకెళ్ళి పెట్టావు కదా,
You laid the mobile somewhere. ఎక్కడో నీ మొబైల్ నువ్వు పెట్టి, ఆ లైడ్ వేరు, తను పడుకుని ఉన్నాడు, తనంత తాను పడుకుని ఉన్నాడు కాబట్టి లై అనే వెర్బ్ వాడాలి. లై యొక్క రెండవ రూపము లే, కాబట్టి రమేష్ లే ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ. 20th. An education in handling money would imply the ability oversee the consequences of overspending. Oversee కాదు నాన్న, overlook. An education in handling money would imply the ability to overlook the consequences or oversee the consequences. Overlook kuda kaadayya. An education handling money would imply the ability to foresee the consequences. ముందుగానే పసిగట్టడం. Foresee జరగబోయే విషయాన్ని ముందుగా తెలుసుకోవడం. దట్ ఈజ్ foresee the consequences of ఓవర్ స్పెండింగ్ వల్ల కానీ ఓవర్ బారింగ్ వల్ల కానీ ఏమి జరగచ్చు అనేది ముందుగా చూడగలిగేటువంటి ఎబిలిటీ, ఒక సమర్థత ఎవరిస్తారు? ఎడ్యుకేషన్ ఇస్తుంది. మరొకసారి, ఎన్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ వుడ్ ఎంప్లాయ్ ద ఎబిలిటీ టు ఫోర్సీ ద కాన్సిక్వెన్సెస్. రాబోయే పరిణామాలను ముందుగానే పసిగట్టవచ్చు అంటున్నాడు. ఎ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ is essential for good speaking and writing, by which one's mind is judged. Studying grammar means hard work. It must be learned as a whole, with no part omitted, and demands much thought and patience. But once acquired, it can give a lifetime's pleasure and profit. Its study requires no physical hardship, no special room or expenses. If people spent only their leisure time studying grammar, they could master it in 1 year. The author learned it in less than a year. As a private soldier earning 6 pence a day, he sat on his bed and studied. Unable to afford candle or oil, he read in winter by firelight. If he could manage it thus, and with no outside encouragement, then any youth, however poor or busy, could do the same. Why should we learn grammar? To develop speaking skills, to develop writing skills, to have a mastery over language, to acquire good speaking and writing skills. That's all. That is fourth option. Now 22. How does the word judge a man's mind? By his dress, by his manners, by his speech and writing. How long would it take to gain mastery over grammar? 1 year. What is the occupation of the writer? Soldier. The learning of grammar should be ela undali. Patient, thoughtful and holistic. Maybe. Thoughtful, patient, no. Holistic, thoughtful and rapid, no. Thoughtful, rapid and no. Piecemeal kaadu. Patient, thoughtful and holistic. Now I am coming to question number 1. క్యూపిడిటీ అంటే గ్రీడ్ అని, క్యాప్టివేట్ చేశారు అంటే అట్రాక్ట్, డిస్ట్రాక్ట్ అని. క్లాండస్టైన్ సెకండ్ వన్. నో ఎర్రర్. ఎస్ హియర్ హ్యావ్ బిగన్, హ్యావ్ ప్లస్ V3 అని. వాట్ హీ హ్యాడ్ మేడ్. కోల్డ్ షోల్డర్ ఎవరికి ఇవ్వకండి. అండ్ డాష్ అవర్ హ్యాండ్ స్కాల్డెడ్, బర్న్ అవ్వడము. ఆర్ రిప్లెటెడ్ విత్. Cut a sorry figure, made a poor impression. Take a task, reprimanded. Bring to light, revealed. Job carrying, no salary, honorary. Pillage చెప్పుకున్నాం, plagiaristic చెప్పుకున్నాం, proliferative pilferage మాట్లాడుకున్నాం. Celestial, Occidental, Oriental and terrestrial. Arrived home. Did not pass the examination, in అవసరం లేదు. His desire for power. Laid కాదు, lay. And finally to oversee కాదు, to foresee. So my dear friends, this is the question paper 98 SSC CHSL Tier 1. Thank you very much.